మంచిర్యాల జిల్లాలో ప్రతిపాదిత నేషనల్ హైవే 63 రోడ్ అలైన్మెంట్ పై రైతులు ఆందోళన కొనసాగుతుంది. ప్రస్తుతం ప్రతిపాదించిన గ్రీన్ ఫీల్డ్ అలైన్మెంట్ కారణంగా వ్యవసాయ భూములు, జీవనోపాధి తీవ్రంగా దెబ్బతింటున్నాయని రైతులు, బీజేపీ నాయకులు ఆరోపిస్తున్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా అలైన్మెంట్ నిర్మించడం సరైన విధానం కాదన్నారు. 2023లో ప్రతిపాదించిన పాత మార్గాన్ని అమలు చేయాలని, ప్రత్యామ్నాయ అలైన్మెంట్ అవకాశాలను ప్రభుత్వం పునఃపరిశీలించాలని డిమాండ్ చేశారు. రైతులకు అన్యాయం జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఇవాళ రైతు ప్రభుత్వం అంటారు. రేపు డిప్యూటీ సీఎం గారు కూడా మంచిర్యాలకు వస్తా ఉన్నారు. వారు మంచిగా పంచకట్టుకొని పంచకట్టుతోటి రైతులాగానే వారు మొత్తం వారి నడవడిక అంతా కూడా ఉంటది. నేను రైతు ప్రభుత్వం అని చెప్పుకునే మరి రేపు బట్టి విక్రమార్క వారు కూడా మంచిర్యాలకు వస్తున్న సందర్భంలో మరి ఇంతమంది రైతుల జీవితాలు సర్వనాశనం అవుతున్నాయి. కేవలం ఒక వివేక్ వెంకట స్వామి చేసిన పొరపాటు వల్ల ఇవాళ బ్రౌన్ ఫీల్డ్ గ్రీన్ ఫీల్డ్ గా మారి ఇవాళ రైతులందరూ కూడా అరిగోస పడుతున్నటువంటి సందర్భం. ఇప్పటికి కూడా ఏమీ మించిపోలే. ఇవాళ వంశీ ఎంపీ ఎవరైతే ఉన్నారో మీరు బీజేపీ మీద విమర్శలు ఫస్ట్ మానేయండి. బీజేపీ మీద విమర్శలు మానేసి ఒక పాజిటివ్ థింక్ తోటి మీరు చదువుకున్న వాళ్ళు, యువకులు, గ్రాడ్యుయేట్, వ్యాపారవేత్త, ప్రజల మీద మీకు అవగాహన ఉన్నటువంటి వ్యక్తిగా మీరు పార్టీల పరంగా విమర్శలు బంద్ చేసి మీరు చేయాల్సినటువంటి డ్యూటీ ఏదైతుందో, మీ నాన్న చేసినటువంటి పాపం ఇవాళ రైతులు 200 మంది నాశనం అవుతుండ్రు. ఆ కుటుంబాలను కాపాడడానికి వెంటనే ఆ గ్రీన్ ఫీల్డ్ ని బ్రౌన్ ఫీల్డ్ గా మారుస్తే, పాత రోడ్ ఎప్పుడైతే నితిన్ గడ్కరీ గారు గతంలో 2018 ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ని ఒక మాట మీద మార్చి బ్రౌన్ ఫీల్డ్ గా ఏ విధంగా పెట్టిండ్రో ఆ బ్రౌన్ ఫీల్డ్ ని మీ మాట ప్రకారంగా గ్రీన్ ఫీల్డ్ గా మళ్ళీ మార్చిండ్రు. కాబట్టి మళ్ళీ మీరు మాట ప్రకారంగా ఇక్కడ రైతులు నష్టపోతున్నారు అని చెప్పి ఆ రైతుల కోసం మళ్ళీ ఒకసారి ఇవాళ వంశీ పార్లమెంట్ లో గలమెత్తాలి. అవసరమైతే గడ్కరీ గారితో స్పెషల్ గా అపాయింట్మెంట్ పెట్టుకొని మేము కూడా ప్రతిపక్షాలు, మేము కూడా పార్టీలన్నీ మర్చిపోయి మీతో రావడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కారణం రైతుల కోసం.